గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. సో మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. సార్వత్రికంలో కాంగ్రెస్ పనిసరి, అధికారంలో ఉన్నప్పుడు దాచుకోవడం, లేనప్పుడు విభజించడం ఆ పార్టీ నైజం, ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. ఇక సైన్యమా ఇమ్రానా, అధికార పార్టీ పీఠం కోసం పాక్లో మొదలైన పోరు, వెల్లువెత్తుతున్న రిగ్గింగ్ ఆరోపణలు, ఎన్నికల అక్రమాలపై భారీగా పిటిషన్లు వేసినటువంటి సందర్భం ఇక్కడ మనం కనిపిస్తా ఉంది. ఇక సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం, శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంతో అనీషా దూకుడు పెంచినటువంటి అంశం చూడొచ్చు. అన్నదాతలకు అడ్డుగా ముళ్ళ కంచెలు, రేపటి ఢిల్లీ చలోను నిర్వహించేందుకు భారీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరిహద్దులను మూసివేస్తున్న హర్యానా, ఢిల్లీ పోలీసులు అనేటువంటి ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం బీజేపీకి సంబంధించి భాజపా విజయ సంకల్పం, 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు, 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం, కిషన్ రెడ్డి వెల్లడి చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు భాజపాకి సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం చూస్తే 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టి ప్లాన్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కిషన్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నటువంటి ఒక అంశం చూడొచ్చు. సో మొత్తానికైతే ఎంపీ ఎలక్షన్ సంబంధించి 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే 17కి 17 స్థానాలు కైవసం చేసుకోవాలి, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి నిబంధన అయితే ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం, కొడంగల్కు వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియో, పారామెడికల్ కాలేజీలు కూడా 224.5 కోట్లతో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక అంశం, చెరువులు కబలించాయి, 2 సంఘటనలలో 4 బాలురు దుర్మరణం చెందినటువంటి అంశం చూడొచ్చు. ఇక ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూసాం. తర్వాత ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే, మేమొస్తే ఏటా డిఎస్సి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది, నిర్వహిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇమేజ్లో నారా లోకేష్ నిన్న జరిగినటువంటి యాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలను ఉద్దేశించి, ఏపీకి సంబంధించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేసినటువంటి అంశం చూస్తే, నారా లోకేష్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము వస్తే అధికారంలోకి నెక్స్ట్ 2024కి సంబంధించినటువంటి అంశానికి మనం చూస్తే, మేము వస్తే ఏటా డిఎస్ నిర్వహిస్తాం అనేటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. చెప్పినటువంటి అంశం, జగన్ 4 ఏళ్లు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగా చేశారు అనేటువంటి అంశాన్ని కూడా లోకేష్ ప్రస్తావించారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశాడు అనేటువంటి ప్రశ్నల సందిగ్ధంలో కూడా ప్రశ్నలను లేవనెత్తినటువంటి అంశం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక మరొక అంశం, జగన్ను గద్దె దించుతాం, అప్పటి వరకు పోరాటం ఆగదు, ఓటుకు 10,000 ఇస్తే తీసుకోండి, కానీ జగన్కు ఓటేయద్దు, దగాపడి దళితుడు తిరగబడాల్సిందే, దళిత సింహగర్జనలో హర్షకుమార్ వ్యక్తం చేసినటువంటి అంశం చూడొచ్చు. ఇక వెరైటీస్లో మరో గోల్మాల్, కీలక ఫైల్లో సమాచారం గల్లంతు, డేటా ఆన్లైన్ రికార్డుల్లో లేవు, బినామీల లావాదేవీలు బయటకు రాకుండా అన్ని మాయం, మంగంపేట అక్రమాల్లో కొత్త కోణం, విజిలెన్స్ పరిశీలనలో వెలుగులోకి, దర్యాప్తు సంస్థకు సహకరించని ఎండిసి అనేటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. ఇక ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరల తగ్గింపు, రక్త పరీక్షలు, టెస్టులు తగ్గించి ఆలోచన చేస్తున్నటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. దాంతోపాటు అవినీతి రామ కృష్ణ అనేటువంటి ప్రధాన అంశం మనం చూడొచ్చు. ఊరు మనది తరహాలో దోపిడి, పొలం స్థలం కాదేది అనర్హం, నియోజకవర్గంలో ఎటు చూసినా అవినీతి ఊడలు, అక్రమాల జాడలు, ప్రత్యర్థులపై దాడులు చేస్తే పదవులు, అక్రమాలకు దన్నుగా ఉంటే వీరంతా పోలీసులు అండలతో ప్రజాస్వామ్యం కూని వైరసి, వరుస విజయాలతో చెలరేగుతున్న అక్రమాల రాముడిది అంతులేని చరిత్ర అనేటువంటి ఈ యొక్క ప్రధాన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం, ఇక్కడ నగరి సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి అంశం మనం చూస్తే, బీజేపీపై పంజా ఎప్పుడు, ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా, ఎన్నికల హామీలు మద్యం బ్రాళ్లతోనే అమలు, ఈ నియంత్రణ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు, జగన్ పై షర్మిల ఫైర్ అయ్యారు, రోజాది జబర్దస్త్ దోపిడి అని సెటైర్లు వీసినటువంటి ఒక ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి షర్మిల ర్యాలీకి సంబంధించినటువంటి అంశం చూస్తే, ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు, బీజేపీపై పంజా ఎప్పుడు విసిరే అవకాశం కనిపిస్తా ఉంది, పంజా ఎప్పుడు విసురుతారా లేదా అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తినటువంటి అంశం చూడొచ్చు. నగరి సభలో ప్రసంగిస్తున్నటువంటి వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఇమేజ్ చూస్తున్నాం మనం. సో మొత్తానికైతే అన్న వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రతి విషయంలో ఎండగట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాంతోపాటు బీజేపీని మీరు ప్రశ్నించారా, ప్రతి విషయంలో మీరు బీజేపీని ప్రశ్నించకుండా దాట వేస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. దాంతోపాటు బీజేపీపై పంజా ఎప్పుడు విసిరేటువంటి
అవకాశం కనిపిస్తుందని కూడా చెప్తున్నటువంటి క్వశ్చన్ మార్క్ వేస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఇక మహి మనోడే హర్సిలీలాల్స్ కు చెందిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు. 2019 ఎన్నికల ముందే జగన్ తో డీల్ కుదుర్చుకున్నటువంటి యొక్క అంశంగా మనం చూడొచ్చు. మరొక అంశం ఏపీ గంజాయి గుప్పు గుప్పు అనేటువంటి ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో దేశ ఆర్థిక రాజధాని ముంబై పబ్బుల్లో ఏపీ గంజాయే, కోల్కతా పాన్ షాపుల్లో ఏపీ గంజాయే, తెలంగాణలో పలు జిల్లాలో గల్లీ గల్లీలో ఏపీ గంజాయే విక్రయిస్తా ఉన్నటువంటి ప్రధాన అంశంగా మనం చూడవచ్చు. ఇక 4 ఏళ్లలో 23 లక్షల కిలోల గంజాయి పట్టివేత, అందులో 70% గంజాయి లీలావతి రకమే. దాంతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి విశ్వరూపం, అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా. స్థానికంగా కిలో గంజాయి విలువ 10,000, రాష్ట్రంలో మారే కొద్దీ దాని విలువ 1.2 లక్షలకు. ఎకరా సాగుతో 6 నెలల్లో 9 లక్షల లాభం. విశాఖ సెంట్రల్ జైల్లో 70% గంజాయి నిందితులు ఉన్నటువంటి ప్రధాన అంశంగా మనకి చూడొచ్చు. ఒక వార్త అయితే క్లియర్ గా అనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా ఏపీకి సంబంధించినటువంటి గంజాయే విక్రయిస్తా ఉన్నారు. ఇటు తెలంగాణలో, ఇటు ముంబైలో, ఇటు ఢిల్లీలో, ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏపీకి సంబంధించినటువంటి గంజాయే విక్రయిస్తా ఉన్నారు. ప్రతి గల్లీలో, ప్రతి ప్లేస్ లో కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఆ సాగుకి సంబంధించి ఎకరా సాగుకు 6 నెలల్లో 9 లక్షల లాభం చేకూరుస్తున్నటువంటి లాభాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక విశాఖ సెంట్రల్ జైలు విషయానికి వస్తే 70% మంది కూడా అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఖైదీలు అయితే 70% గంజాయి విక్రయిస్తున్నటువంటి వాళ్ళనే పట్టుకున్నటువంటి వైనం చూస్తా ఉన్నాం. జైల్లో పెట్టినటువంటి వైనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 70% మంది అంటే ఏ విధంగా గంజాయి విక్రయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇక మరొక అంశం జగన్ భక్త ఐపీఎస్లు ఇక విపక్షాలని తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే టార్గెట్ చూస్తా ఉన్నాం. ఇక్కడ కొల్లి రఘురామరెడ్డి, అంజురాజన్, దాంతో పాటు కొంతమంది పేర్లు అయితే మనం చూస్తా ఉన్నాం, ఆనంద్ రెడ్డి అని, పరమేశ్వర్ రెడ్డి అని. సో వీళ్ళందరూ కూడా విపక్షాలని తొక్కి వైసీపీని గద్దె ఎక్కించడమే టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. తిరుపతి ఉప ఎన్నికల తంతులో ఈసారి కాకీలపై ఏసీ వేటు. 2 సిఐలు ఎస్ఐ హెచ్సి సస్పెన్షన్, ఇంకో 2 సిఐలు విఆర్కు. అక్రమాలపై దర్యాప్తు జరపని వైన్యం. అనకాపల్లి కేసుకు సంబంధించినటువంటి మంచి అంశం చూస్తే మూసివేతపై ఈసీ ఆగ్రహం. త్వరలో మరిన్ని సస్పెన్షన్లు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. సో మరి ఇక్కడ మనం చూస్తే తిరుపతి ఉప ఎన్నిక తంతులో ఈసారి అయితే కాకిలపై ఈసీ వేటు వేసినటువంటి ప్రధాన అంశంగా చూడొచ్చు. గతంలో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం చూస్తే అందరూ కూడా కుమ్మక్కైనటువంటి గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి ఈసీకి సంబంధించినటువంటి ఫిరాయింపులు చేయకుండా దాటివేశారు, చాలా విషయాలు దాటివేశారు అనేటువంటి విషయంతో ఈసీ అయితే సీరియస్ అయింది. ఈసారి కూడా కొంచెం భారీగానే వేటు వేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. మరొక అంశం చూస్తాం. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే రైట్ కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దామనేటువంటి ప్రధాన అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వాస్తవాలను జనం ముందుకు ఉంచుతాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశానికి సంబంధించినటువంటి అంశం మనం చూస్తే కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, వాస్తవాలను జనం ముందు ఉంచుదాం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మాజీ సీఎం సంబంధించి కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం మనం చూస్తే ప్రతి విషయంలో నీళ్లకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కడిగేద్దాం, దాంతోపాటు వారిని క్వశ్చన్ చేద్దాం. నీళ్ళకి సంబంధించి కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం అనేటువంటి వాటితో దిశానిర్దేశం చేశారు. ఎవరికి? ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు. మరొక అంశం నీటి వాటాల కోసం కొట్లాటే. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు మనకున్నటువంటి నీళ్లను కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. దీనికోసం మనం కొట్లాడడం అనేటువంటి ప్రస్తావనతోటి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. ఇక రేపు కాళేశ్వరానికి సీఎం, మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన, అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పాటు కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరొక అంశం
పాక్లో ప్రభుత్వ ఏర్పాటు నవాజ్ చర్చలు, పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పీపీపీ ఎంపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. మరొక అంశం, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నోటీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు మంచిర్యాల పోలీసులు ఆదివారం హైదరాబాద్లో 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక మరొక అంశం, కేసీఆర్ నల్గొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా, జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టు ఉన్నా పూర్తి చేసినవా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీసినటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. ఇక దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మంది మరణాలు చెందినటువంటి ప్రధాన అంశంగా చూడొచ్చు. రాష్ట్రంలో 3,000 మరణాలు కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3,000 మరణాలు కూడా ఉన్నటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. ఇక రోడ్డు ఎక్కిన పల్లి రైతులు, వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించాలనే ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్ ఆఫీసు ముట్టడి, ఫర్నిచర్ ధ్వంసం, చైర్పర్సన్ పై పల్లీలు పోసి నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఆఫీసులోకి దూసుకెళ్లిన రైతులు రోడ్డుపై పల్లీలు వేసి రాస్తారోకో చేశారు. ఇక రోడ్డు ఎక్కారు పల్లి రైతులైతే పల్లికి పండించినటువంటి పల్లికి తగ్గట్టు ధర విక్రయిస్తా ఉన్నారు. దాంతో పాటు గిట్టుబాటు ధర రావట్లేదని కూడా ధర్నా చేసినటువంటి అంశం చూడొచ్చు. ఇక ప్రజా సేవకుడిగా వచ్చా, ఓట్లు అడిగేందుకు కాదు. మధ్యప్రదేశ్లోని జువబా సభలో మోదీ బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి దోపిడీ, విభజనే వారి నినాదమని విమర్శ. 7,550 కోట్ల రూపాయల విలువ చేసి అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 370 సీట్లకు పైగా ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయానికి వస్తే 370 సీట్లకు పైగా మేము కైవసం చేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అయితే గిరిజన వ్యతిరేక పార్టీ, దోపిడీ పార్టీ అని కూడా ఈ యొక్క ప్రసంగం చేసినటువంటి అంశం ప్రధాని విషయంలో చూస్తున్నాం. రైట్, కేసీఆర్ ఓకే, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క అంశాల గురించి మనం చూస్తే, సో మొత్తానికైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నాం. దాంతోపాటు ప్రధానంగా మరొక అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలను మనం ప్రస్తావించాం. దాంతోపాటు మోదీ కూడా 370 సీట్లకు పైగా మేము కైవసం చేసుకుంటాం, గవర్నమెంట్ని మళ్ళీ ఫామ్ చేస్తాం, హ్యాట్రిక్ కొడతాం, ఖచ్చితంగా జెండాను పాతుతాం, బీజేపీ జెండాను అయితే పాతాం అనేటువంటి ముందడుగుతో, ఆ యొక్క దృఢ సంకల్పంతో ముందడుగుతో వెళ్తున్నటువంటి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే, ఎత్తుకు పై ఎత్తు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైర్, రాజకీయ మైలేజ్ కోసం ఇరు పార్టీలు యత్నం, కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ కాళేశ్వరం ఇష్యూ, హస్తంను కార్నర్ చేసేలా కృష్ణా జలాల టాపిక్ తో గులాబీ పార్టీ. లోక్సభ ఎలక్షన్స్ లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలుగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. మరొక అంశం, స్టేట్ బడ్జెట్ లో మైనార్టీలకు మొండి చెయ్యి, 4,000 కోట్లు అని చెప్పి 2,200 కోట్ల కేటాయింపు, అన్ని హంగులతో సిద్దిపేటలో హౌస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి చేసినటువంటి ఈ యొక్క అంశం చూస్తుంటే మనం ఇమేజ్ లో అయితే చూస్తా ఉన్నాం. హౌస్ కి సంబంధించినటువంటి ఉమ్రాకు వెళ్లే వారిని సన్మానిస్తున్న హరీష్ రావు అనేటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. అందులో ఇమేజ్ కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. దాంతోపాటు కేటీఆర్ మెడకు అరవింద్ ఉచ్చు, నిన్న ఫార్ములా ఈ రేస్ ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు అనేటువంటి ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. రేలా బాలకృష్ణవయ్య, ఐఏఎస్ అరవింద్, మాజీ మంత్రి కనుసన్నల్లోని ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్స్, సెటిల్మెంట్లు, లావాదేవీలు కూడా జరిగాయనే టాక్ కూడా వినిపిస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఇక మనం చూస్తున్నాం, అరవింద్ కు ఏసీపీ నోటీసులు ఇచ్చింది. సిఆర్పి 161 కింద ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ అనుమతి కోరుతూ లెటర్, రేలా బాలకృష్ణ వాంగ్మూలం ఎఫెక్ట్ పడినటువంటి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. కాషాయం వ్యూహం, 10 ఎంపీ స్థానాలు గెలుపొందే లక్ష్యంతో ముందుకు. ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు, వచ్చే నెల 4న రాష్ట్రానికి మోదీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. యాత్రల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఈ నెలాఖరు లోపు అమిత్ షా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే బీజేపీ జెండాను పాతడానికి ముందుకెళ్తున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తా ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి అయితే చాలా వరకు అనుకున్న రీతిలో అయితే సీట్లు రాలేకపోయాయి, కైవసం చేసుకోలేకపోయారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎంపీ ఎలక్షన్ సంబంధించి మనం చూస్తే, ఎంపీ ఎలక్షన్ సంబంధించి 17 సీట్లు కైవసం చేసుకోవాలి. దాంతోపాటు 10 అయినా కైవసం చేసుకొని ముందడుగు వేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వస్తా ఉన్నారు. సో మొత్తానికైతే బీజేపీకి సంబంధించి అటు అగ్రనేతలు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు ఖచ్చితంగా పర్యటిస్తారు. దాంతోపాటు ర్యాలీలు, యాత్రలు
ముగింపు సభలు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి క్యాడర్ను జోష్లో నింపే అవకాశం కనిపిస్తా ఉంది. సీట్లను పెంచేటువంటి అవకాశంతో ముందడుగేస్తున్నటువంటి వైనం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. 395 మంది ఎంపీడీఓలు బదిలీ, 3 ఏళ్లకు పైగా ఒకే చోట వర్క్ చేస్తున్న వారికి స్థానచలనం. ప్రభుత్వానికి సూచించిన ఈసీ, గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ. దాంతో పాటుగా 395 మంది ఎంపీడీఓలు అయితే బదిలీ చేస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఒక బంపర్ ఆఫర్, పిల్లల్ని కంటే భారీ ప్యాకేజ్ ఇస్తున్నటువంటి తల్లిదండ్రులైనా ప్రతిసారి 62 లక్షలు ఉద్యోగులకు సౌత్ కొరియాలోని బయోంగ్ గ్రూప్ ప్రోత్సాహం ఇస్తా ఉంది. జనన రేటును పెంచేందుకు వినూత్న ఆలోచన చేస్తున్నటువంటి ప్రధాన అంశం మనం చూడొచ్చు. సో మనం మొత్తానికైతే చూస్తాం ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్స్, ఇటు కాంగ్రెస్ కి విషయం కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ప్రతి విషయంలో కూడా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ అయితే వ్యూహాలు రచిస్తా ఉంది. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం మనం చూస్తే కాళేశ్వరంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, దాంతో పాటు కుంగినటువంటి వాటి విషయంలో కూడా మనం చూస్తే కుంగిన బ్యారేజ్ విషయం చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ని నిలదీయాలి, దాని గురించి ప్రస్తావన చేయాలన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించి చూస్తే బీజేపీలో ఉన్నటువంటి విషయానికి వస్తే అమిత్ షా, మోదీ, కిషన్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి అయితే పావులు కదుపుతా ఉన్నారు. ఖచ్చితంగా మోదీని దించాలి, ఖచ్చితంగా అమిత్ షాని దించాలి, జోష్ నింపాలి, క్యాడర్లో 17కి 17 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తాం. దాంతోపాటు ఏపీ విషయానికి వస్తే ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ పోటాపోటీగా దిగుతున్నటువంటి వైనం చూస్తాం. వీటితో పాటు వీరికి కాంపిటీషన్గా అటు జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, వీరందరి రాజకీయ మనుగడ విషయంకి వస్తే ఖచ్చితంగా మేమంటే మేము పాదు కదుపుతాం, మేమంటే మేము పాగా వేస్తాం, ఖచ్చితంగా సీఎం రేస్లో ఉంటాం, సీఎం పదవిని దక్కించుకుంటామని కూడా పావులు కదుపుతా ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.